రేవంత్ రెడ్డి వెనకాల ఉండేటటువంటి వ్యక్తులు, రేవంత్ రెడ్డి క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూములను ఖతం చేస్తున్నారని చెప్పి, రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నారని చెప్పి, రేవంత్ రెడ్డి పేరు చెప్పి వసూలు చేస్తున్నారని చెప్పి ఒకటి రెండా వందల ఆరోపణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి పైన. మస్తు ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద వస్తున్నాయి. రేవంత్ రెడ్డి 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేసిండు, ఎవరికి ఇచ్చిండు, ఏం జరిగిందని చెప్పి రకరకాల ఆరోపణ. రేవంత్ రెడ్డి హైకమాండ్కు 1000 కోట్లు ఇచ్చిండని, 2000 కోట్లు ఇచ్చిన ఎలక్షన్కి పైసలు ఖర్చు పెట్టిండని, ఇది కేరళ ఎన్నికలలో. రేవంత్ రెడ్డి మన హెలికాప్టర్ రాహుల్ గాంధీ తిరగమని చెప్పిండని, వైనాడు ఎంపీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి పైసలు ఖర్చు పెట్టిండని, ఇట్లా ఒక్కటి రెండా మస్తుగా వచ్చినాయి కదా వార్తలు తెరపైకి. మస్తు మంది మాట్లాడుకున్నారు కదా. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మొత్తం క్లోజ్ అని, తెలంగాణలో మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లే పెత్తనం చేస్తున్నానని, రేవంత్ రెడ్డి తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటున్నాడని, ఇట్లా రకరకాల వినబడినటువంటి వార్త. కాబట్టి రేవంత్ రెడ్డి పైన చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా నెగిటివ్ ఉన్నది తెలంగాణలో. మనం ఏదో అనుకుంటున్నాం, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రమే నెగిటివ్ కాదు, జనాలు కూడా నెగిటివ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు ఖతం చేయడానికి జేసీబీలను పెట్టి చెట్లు మొత్తం ఖతం చేస్తుంటే, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలనే ఆలోచనతోటి, గాలి ఉండదు, నీరు ఉండదు, జంతువులు ఇబ్బంది పడితే మనకు రావాల్సిన ఆక్సిజన్ పోతుందనే ఆలోచనతోటి చాలా మంది ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసిరు, రాస్తారోకోలు చేసిరు, సోషల్ మీడియాలో వీడియోలు పెడితే అప్పుడు రేవంత్ రెడ్డి తగ్గిండు. రేవంత్ రెడ్డి పెద్ద లొల్లి పెట్టిండు కదా. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఇవన్నీ. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం. ఏదో ప్రోగ్రాం పెట్టిండు, ఏదో ప్రోగ్రామ్ ఏదో పెట్టిండు, దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఆ ప్రోగ్రామ్కి. పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడతారు, పెద్ద పెద్ద కంపెనీలు, మొత్తం లక్షల మందికి కోట్ల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో మీటింగ్ పెట్టిండు, ప్రోగ్రామ్ పెట్టిండు, దాదాపు 100 కోట్లు మొత్తం గుడారాలతో కట్టిండు. మెగా పెట్టిండు, ఏమో పెట్టినా నేను మర్చిపోయినా కానీ నాకు చాలా రోజులు గుర్తుండే. అది పెడితే ఆ ప్రోగ్రామ్కి ఎవరు రాలే. ట్రంప్ వస్తారు అన్నాడు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అన్నారు, ఎవ్వరు రాలే. ఓ 10-15 కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు, ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఎంఓయూలు రాపించుకున్నాడు. ఆ కంపెనీలు ఇప్పటిదాకా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టనీకి వచ్చినాయో రాలేదో కూడా తెలియదు. తర్వాత రేవంత్ రెడ్డి మొత్తం నిర్ణయాల వల్ల, ఓన్ డిసిషన్స్ వల్ల ఆగమైపోయింది వ్యవస్థ. అంత కథ అయిపోయింది కథ. మొత్తం హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఆగం చేసి పడేసిండు. ఆదివారం రోజు ఎక్కడ పడితే అక్కడ కూల్చేసుడు. రేవంత్ రెడ్డి పైన భయంకరమైన నెగిటివ్ ఉన్నది కదా. రేవంత్ రెడ్డి పేదవాళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు కానీ సొంత అన్న ఇల్లు కూల్చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల ఫామ్ హౌస్లు హిమాయత్ సాగర్లో ఉన్నాయి, కొండపోచమ్మ రిజర్వేర్ కాడ ఏదో పక్కనే ఏదో కడుతుర్రని, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి చర్చ కదా. మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఫుల్ నెగిటివ్ ఉన్నది.